ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, లే ఆఫ్స్, పింక్ స్లిప్స్, ఎప్పుడు ఎవరు జాబ్ పోతుందో తెలియదు. ఒకప్పుడు సాఫ్ట్వేర్కి చాలా క్రేజ్, డిమాండ్ ఉండేది. ఈవెన్ పెళ్లి సంబంధాల విషయంలో కూడా సాఫ్ట్వేర్ అబ్బాయి అనగానే కళ్ళు మూసుకొని చేసేసేవాళ్ళు. ఇప్పుడు దమ్ముంటే సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇవ్వండి అనే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కొంతమందికి ఐటీ సెక్టర్ లో కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు. మీకు 1 year శాలరీ ఇస్తాము, మీరు వెళ్ళిపోండి అంటే రిజైన్ చేసేయండి అంటున్నారు. వెళ్ళిపోండి అని కూడా కాదు, 1 year శాలరీ ఇస్తాం, రిజైన్ చేయండి అని ఆఫర్ ఇస్తున్నారు స్మూత్ గా. అంటే ఇది ఆఫర్ అనుకోవాలా లేదా వాళ్ళని తీసేస్తున్నారా? అంటే ఏం చూస్ చేసుకోవాలి అక్కడ ఎంప్లాయీ అంటే? నో, బేసికల్ గా ఇదే కాదండి. నెక్స్ట్ అంటే ఐ మీన్ మనం ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం కదా. నేను చెప్పేది ఆకలి రాజ్యం అని చెప్పేసి 30 years బ్యాక్ సినిమా అండి. అప్పుడు కూడా బ్యాచిలర్స్ ఫుడ్ కోసం అల్లాడేవాళ్ళు. 2026 లో కూడా బ్యాచిలర్స్ ఫుడ్ కోసం అల్లాడతారు. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో కండిషన్ మారుతున్నాయి, స్ట్రైట్ గా నీకు కనిపించట్లేదు అంతే. అంటే మన సేమ్ అప్పటికే ఏ సినిమా కష్టాలు ఉన్నాయి, ఇప్పటికి అంతే సినిమా కష్టాలు ఉంటాయి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మన జీవితాలు ఏదో బీభత్సంగా మారుస్తుంది అనుకోమాకండి. అంటే 2000 ఉన్నప్పుడు కంప్యూటర్ కొలాప్స్ అయిపోయింది అన్నారు, బట్ లేసుకొచ్చింది బాగానే ఉంది. పీసీ వచ్చిన తర్వాత ఇంకా పేపర్ వర్కే ఉండదేమన్నారు, అది ఉంది ఇది ఉంది. ఎంఎస్ ఎక్సెల్ వచ్చిన తర్వాత ఇక అకౌంటెంట్ పని లేదన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎక్సెల్ షీట్ ఉంది. ఇప్పుడు కూడా ఏమో ఏఐ వచ్చినది, ఏఐ ఉంటుంది, కంప్యూటర్ అన్ని జాబ్స్ ఉంటాయి. నిరంతరం వర్క్ స్టైల్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, వాటిని అడాప్ట్ చేసుకుంటూ ప్రొడక్టివిటీ పెంచుకోవటం తప్ప చేసేదేం లేదు అక్కడ. అందుకని ప్రతి జాబు మోరలెస్ ఎఫెక్ట్ కాబోతుంది, అవుతుంది కూడా. నేను టైపిస్ట్ ఉన్నాను, నేను టైప్ జాబ్ ఉందనుకోండి, ఎంఎస్ వర్డ్ వచ్చిన తర్వాత ఒకేసారి 40 కాపీలు డూప్లికేట్ చేయొచ్చు కదా. టైపింగ్లో మనం చేయలేం కదా. మీరు అప్డేట్ అవ్వలేదు అనుకోండి, మీ టైపింగ్ జాబ్తో పాటు పోతుంది. హో మూడ్ మై చీజ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది 1990లోనే, ఇప్పటికి రెలవెంట్ అది. అంటే నా జాబ్ ఎవరు తీసుకున్నారు లిటరల్ మీనింగ్. అప్డేట్ కాబోతే నీ జాబ్ నీది కాదు. కాబట్టి ఇప్పుడు స్పీడ్ అవుతుంది. ఇంత ముందు రోజులు స్లోగా ఉండేది, ఇప్పుడు కొంచెం స్పీడ్ అవుతుంది. కాబట్టి మీరు ఒకరి కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్కి రిలవెంట్ స్కిల్ మీ దగ్గర ఉందా లేదా నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండండి. 1970లో జాబ్ వచ్చిందని నిద్రపోతానికి గవర్నమెంట్ జాబ్స్ ఏం కాదు, ప్రైవేట్ జాబ్స్ ఇవి. అప్డేషన్ లేకపోతే జాబులు పీకేస్తారు, అందులో డౌట్ లేదు. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం మనం జాబ్స్ పీకటం అనేది. అండ్ జూనియర్స్కి ఏంటంటే అప్పుడే జాబ్లోకి వచ్చారు కాబట్టి తక్కువ ప్యాకేజీలు, కాబట్టి వాడి వల్ల కంపెనీ పీకేసినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదు. మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాలరీస్ కదా, అలాంటి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. అందుకని నెక్స్ట్ 2-3 yearsలో మిడిల్ మేనేజ్మెంట్లో ఒక 45 to 55 మధ్య ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ జోన్లో ఉన్నట్లు లెక్క. బట్ వాళ్ళకి తెలుసు మనకంటే ఎక్కువ నెక్స్ట్ ఏం చేస్తే ఆ జాబ్ సర్వే అవుతాయి అనేది. కాబట్టి డెఫినెట్గా స్కిల్స్ రీడిఫైన్ అవ్వాల్సిందే, స్కిల్స్ అప్డేట్ చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే జాబులు పీకేస్తారు. అంటే సీనియర్ కేటగిరీలో ఉన్న వాళ్ళని రిజైన్ చేయమంటున్నారు. సీనియర్ అనే బదులు ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని తగ్గించుకుంటే ఖర్చులు తగ్గుతాయి కదా. ఎండ్ ఆఫ్ ది డే ఏ కంపెనీ అయినా సరే షేర్ హోల్డర్ రెస్పాన్సిబుల్ అంతే. మీరు సేల్స్ పెంచి లాభాలు తీసుకొస్తారా, ఖర్చులు తగ్గించుకొని లాభాలు తీసుకొస్తారా, రెండింటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోమంటారు. సేల్స్ పెంచే టైం నాకు లేనప్పుడు, సేల్స్ పెంచడం కష్టమవుతున్నప్పుడు నెక్స్ట్ నీకు దొరికిన రూట్ ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవటమే. ఖర్చులు తగ్గించుకుంటే మీనింగ్ ఏంటి, ఎక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ని తగ్గించడమే. తగ్గించినప్పుడు ఆటోమేటిక్ తగ్గుద్ది అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 9 monthsలో ఇండియాలో టాప్ 5 కంపెనీల వాళ్ళు రిక్రూట్ చేసుకున్న టోటల్ ఎంప్లాయీస్ జస్ట్ 17 అండి. అంటే ఏఐ వచ్చిందని మనం ఇప్పుడే చెప్తున్నాం, కంపెనీలకు ముందే తెలుసు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్నాలజీ వీటన్నిటికి ముందే తెలుసు. అందుకని వాళ్ళు గత 1 year నుంచి రెడీ అవుతున్నారు దానికి. అందుకని ఏఐ వల్ల రిస్క్ ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. దానికి తగ్గట్టు వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు, ముందు పోతూ ఉన్నారు. అందుకని నిజంగా కంపెనీస్ మాత్రం జీరో అవుతాయి అంటే అవ్వండి. కాబట్టి లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే. మనం చూసారు నిన్న లాస్ట్ మంత్ స్పీడ్ డాన్స్ అని చెప్పేసి చైనా వాళ్ళు ఒక గ్రాఫిక్ దాన్ని రిలీజ్ చేశారు. 100 కోట్లు పెట్టి సినిమా తీసేదాన్ని ₹1,00,00,000 తీయచ్చు. 100 కోట్లతో అయ్యే గ్రాఫిక్స్ వర్క్ని ₹1,00,00,000 తీయచ్చండి. ఒకసారి చూడండి, స్పీడ్ డాన్స్ 2.0 అని ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్ వర్క్ ఫ్రీగా దొరుకుతున్నాయి ఆడ. అందుకని నువ్వు మారలేదనుకోండి, ఇంకా నేను 100 కోట్లు పెడతానంటే ప్రొడ్యూసర్ లాస్ అవటం ఆ డబ్బంతా. అందుకని యూ హ్యావ్ టు చేంజ్ అంతే. అంటే చేంజ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది అది. కాబట్టి ఈసారి కొత్తదేం కాదండి అది. ఇప్పుడు కొత్త కాదు, మోర్ రిలవెంట్ ఉంది ఇప్పుడు అంతే. అందుకని ఏ పేర్లు పెట్టి అందరూ భయపడుతున్నాం కానీ మార్పు అనేది నిరంతరం. ఈవెన్ పల్లెటూరులో వ్యవసాయం కూడా డ్రోన్ ద్వారా మందులు పెడుతున్నారండి. మీరు ఇంకా ట్యాంక్ తీసుకుని కొడతానంటే అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. ఇంకా యూ హ్యావ్ టు అడాప్ట్ అనమాట. అలాగే పొక్లైన్స్ అన్ని వచ్చేసి కాలాలు దొరుకుతూ పోతున్నాయి, పనికి పథకాలు ఏం లేవు ఇప్పుడు. అందుకని అంతా మైగ్రేట్ అవుతున్నారు. అంటే మనం కూడా మైగ్రేట్ అవ్వాలి. ఈవెన్ ఐటీలో ఉన్నా సరే మీరు మైగ్రేట్ అవ్వాల్సిందే. అందుకని జాబ్ వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పో అనే లోపలనే మనకు రెలవెంట్ స్కిల్స్ మనం అప్డేట్ చేసుకొని రీడిఫైన్ చేసుకొని రెడీ అవటం బెటరు.
4-5 ఇంటర్వ్యూ ట్రై చేసుకోవడం బెటర్, అదొక పద్ధతి. రెండోది మీ ప్యాసివ్ అసెట్స్ ఏదైనా ఉంటే వాటిని పెంచుకోండి, వాటి మీద ఫోకస్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ టైంలో అన్నా వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చేంత వరకు ఉండాల్సిన అవసరం లేదు. ఈ లోపే మీ దగ్గర ఏమేమి అసెట్స్ ఉన్నాయి, జాబ్ కనుక పోతే సర్వైవింగ్ అవటం కోసం ఏ ఫండ్స్ ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది క్లారిటీగా ఉండండి. మూడోది ఏదైనా స్లీపింగ్ మోడ్లో ఉన్న అసెట్స్ ఉంటే దాన్ని క్లోజ్ చేసేసి మనీ వచ్చే చోట పెట్టుకోండి. ఎగ్జాంపుల్, నా దగ్గర 1 ఎకరం ఉంది, దానికి ఏం రావట్లేదు నాకు, అమ్మేసి ఆ డబ్బుల్ని హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుకుంటాను. లేదా నాలెడ్జ్ ఉందంటే ఈటీఎఫ్స్తో గేమ్ ఆడుకుంటాను. ఏదో ఒకటి చేయండి, బట్ క్యాష్ ఫ్లో అయితే ఉండాలి కదా. ఫ్యామిలీ మధ్యలో మనం వదిలేయలేం కదా, కాబట్టి ప్రిపేర్ అవ్వండి. బట్ మీరు చెప్తున్నట్టు ఏ వల్ల సడన్గా వచ్చిన ట్రస్ట్ కాదండి ఇది, ఎప్పటి నుంచో ఉన్నాయి, మనకి మనిషి పుట్టినప్పటి కాడి నుంచో ఉన్నాయి. అండ్ హోమ్ మూడ్ మై చూజ్ మోర్ రెలవెంట్ ఇప్పుడు ఆ బుక్స్. అది 1990లో రాసిన బుక్, ఇప్పటికీ రెలవెన్స్ అది. కాబట్టి జాబ్స్ నిరంతరం మారుతూనే ఉంటాయి, రోల్స్ మారుతుంటే రెస్పాన్సిబిలిటీ మారుతూ ఉంటుంది. మనం రీస్కిల్ లేదా అప్ స్కిల్ చేసుకుంటూ కరెంట్ కాంపిటీషన్ తగ్గట్టు లేకపోతే ఏ జాబ్ అయినా పోతుందండి. అది నాట్ ఓన్లీ ఐటీ. కాబట్టి ఇప్పుడు న్యూస్ ఎక్కువ వాటి మీద వస్తున్నాయి కాబట్టి మనం వాళ్ళ మీద చెప్పి ఈవెన్ మనం కూడా అప్డేట్ అయిపోతే మన మీద కూడా వేరే వాళ్ళు జాలి చూపించాల్సి వచ్చింది. రేపు డెఫినెట్గా అన్ని చోట్ల జరుగుతుంది, ప్రతి ప్రొఫెషన్లో జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికి ఐటీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఐటీలో ఎక్కువ జరుగుతుంది, డెఫినెట్గా వేరే చోట కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏ సబ్మిట్ జరుగుతుంది ఢిల్లీలో, అక్కడ కొన్ని యాప్స్ అయితే అంటే డాక్టర్ లేకపోతే వచ్చిన పేషెంట్స్ని అదే రీడ్ చేస్తుంది, అదే సజెస్ట్ చేస్తుంది టాబ్లెట్స్ని కూడా. 20 మంది 30 మంది వితిన్ మినిట్స్ కల్లా ఎక్సలెంట్ యాప్స్ వస్తుంది. యాప్స్ ద్వారా డెఫినెట్గా మనం ఏఐని అడాప్ట్ చేసుకుంటూ మనకి ఏదైనా పనికొచ్చే మ్యాటర్ ఉందంటే అప్డేట్ అవ్వడం చాలా బెటర్. అంటే వచ్చే టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళపోతే ఏంటంటే అది వాడేవాళ్ళు మనకన్నా మోర్ ప్రొడక్టివ్గా అవుతున్నారు కాబట్టి వాళ్ళ జాబ్ ఉంటుంది, మన జాబ్ ఉండదు. అండ్ మనకి మోర్ రెలవెన్స్, పర్సనల్ ఫినాన్స్ ఇప్పుడు మోర్ రెలవెంట్లో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఈ టైంలో కూడా ఇంకా మేలుకోలేదనుకోండి, మీరు చెప్పినట్టు వాళ్ళు పింక్ స్లిప్ వచ్చిందాక మనం వెయిట్ చేయడం వేస్ట్. అప్పుడు చేసావనుకోండి, ఆ తర్వాత నువ్వు థింక్ చేయాల్సిందే కదా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న డబ్బులతోటి మన లైఫ్ స్టైల్ అని లగ్జరియస్గా బిల్డప్ చేసుకున్నారనుకోండి, దాన్ని మెయింటైన్ చేయాలంటే మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు. కాబట్టి మోర్ రెలవెన్స్. అంటే ఇప్పుడు నేను అడిగినట్టుగా అది ఆఫర్ కాదు కానీ వాళ్ళని రిజైన్ చేయమని డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వెళ్ళిపోండి అని చెప్పడం. ఈ మోడర్న్ ఏజ్ లో ఎథిక్స్ ఉండవండి కంపెనీ వాళ్ళకి. నువ్వు నాకు పనికి వస్తావు అంటే ఉంచుకుంటే ఎంత ఎక్కువ ఇచ్చాను సరే, పనికి రావంటే రేపే రావద్దని చెప్తాను. వాళ్ళు ఎవరో మంచోళ్ళలాగా ఉన్నారు, ఇంకా 1 year ప్యాకేజ్ ఇస్తున్నారు, అదర్వైజ్ అది కూడా ఇచ్చేవాళ్ళు లేరు. నెక్స్ట్ మంత్ నుంచి రావద్దు అని కంపెనీలు బోల్డ్ అని ఉన్నాయి, మనం చేసేది ఏం లేదు. అందుకని ఇంత ముందులా లేబర్ లాస్ సపోర్ట్ చేయవు అండ్ ఎథికల్గా లేదు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా. ఇంకెవరైనా ఉన్నారు అంటే కొంచెం ఎంప్లాయీస్కి వాళ్ళే స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేసి పెట్టుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే అన్ని సంవత్సరాలు లాయల్గా పనిచేసిన ఎంప్లాయీస్ని నువ్వు బయటికి నెట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. బట్ గుర్తుపెట్టుకుని కంపెనీలు క్లోజ్ అవుతున్నాయి అక్కడ. అలాంటప్పుడు ఎవరికి వాళ్ళే సర్వైవింగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు ఏ ఇండస్ట్రీలో డొమైన్లో కనుక్కుంటే ఆ ఇండస్ట్రీ డొమైన్ సంబంధించిన స్కిల్ అప్డేట్ చేసుకొని సర్వైవ్ అవుతుంది తప్ప చేసేది ఏం లేదు. అంటే మీరన్నది కరెక్ట్. పర్టికులర్గా ఈ 45 to 55, 60 ఏజ్ వాళ్ళకైతే శాలరీస్ కొంచెం ఫ్యాట్ శాలరీస్ బాగా పెరుగుంటాయి కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వాళ్ళు మోర్ రిస్క్లో ఉన్నారు కొత్త ఎంప్లాయీస్తో పోల్చుకుంటే. కొత్త వాళ్ళు ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఉంది వాళ్ళ దగ్గర. జాబ్ వచ్చిందాక ఓలా ఓవర్లో చేస్తారు, నెలకి 20,000 సంపాదిస్తా అంటున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంది. బట్ 45 ఆ పని చేయలేరు కదా, అందుకని మోర్ ఉండదు. బట్ అదే టైంలో జాబ్స్ లేవంటే హై ఎండ్ జాబ్స్. నిన్న జైన్ స్ట్రీట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే అంటే 4 కోట్ల ప్యాకేజ్ ప్రయాణం ముంబై లొకేషన్ కోసం నిన్న యాడ్స్ ఇచ్చారు వాళ్ళు. జైన్ స్ట్రీట్, అవును జైన్ స్ట్రీట్ వాళ్ళు హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్లో ఇండియాలో ఉన్నది లీడింగ్ ఉంటారు వాళ్ళు. 4 కోట్ల ప్యాకేజ్ ప్రయాణం, అది ఫ్రెషర్స్కి. అంటే మనం 2 రకాల ప్రపంచం చూస్తున్నాం. ఒకవైపు ఏమో స్కిల్ రెలవెంట్ లేవు అని చెప్పి పీకేసే బ్యాచ్, ఇంకొకళ్ళు ఏమో మాకు మోడర్న్ స్కిల్ కావాలని చెప్పేసి కోట్ల కొద్ది ఆఫర్ చేసే బ్యాచ్ రెండొకళ్ళు. ఈ 2 జరుగుతుంది ఇండియాలో ప్రస్తుతానికి. ఇండియానే కదా ప్రపంచవ్యాప్తంగా అంతే జరుగుతున్నాయి కంపెనీస్ అన్నీ కూడా. ఈవెన్ రీసెంట్గా ఈవెన్ మెటా, గూగుల్ అన్నీ కూడా పాత ఎంప్లాయీస్ మొత్తం పీకేస్తున్నారు, కొత్త స్కిల్ ఉన్న రిక్రూట్ చేసుకుంటూ పోతున్నారు ఫ్రెషర్స్. అవును, మొన్న ఫేస్బుక్లో డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, ఏఐని అడాప్ట్ చేయని ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఒకరి కింద వర్క్ చేస్తున్నారంటే బీ ప్రిపేర్డ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అప్డేషన్ అనమాట. చేసుకుంటే అప్డేట్ నాలెడ్జ్ ఉంటే మీ జాబ్ ఉంటుంది, అప్డేట్ జాబ్ ఉండకపోతే ఉండదు. సో ఒకసారి మరి ఫర్దర్గా మన క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి కదా, వాటి గురించి. ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ వీకెండ్స్లో ఉంటుందండి. అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఇంట్రెస్టింగ్ పార్టిసిపెంట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకుంటే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో వ్యూవర్స్, మరి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తారీఖు వరకు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఏది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి,
ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, మరి ఒక్కసారి కనుక సార్ క్లాస్ మీరు అటెండ్ అవుతే సార్తో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.